తల్లి జొన్నవాడ కామాక్షమ్మ, నీ దయ వల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానమ్మా. ఇదే విధంగా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండాలమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. కేకేటి కళ్యాణ సుందరం వస్తారు, ఆయనకి ఇచ్చేయి. సరేనయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు షాప్ చూసుకోండి. అలాగేనయ్యా. అక్క, మన ఓనర్ నెలకోసారి బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తే నీకెందుకే, పని చూసుకోవే. అమ్మయ్యా, ఎంతసేపు ఎయిట్ చేయాలా? త్వరగా రావడం చేత కదా. మైండ్ లేకుండా మాట్లాడకరా. నా పెళ్ళ గురించి నీకు తెలుసుగా, దాన్ని నచ్చేపుచ్చేటప్పుడు ఇంత టైం అయింది. ఇటీవరా మోహన్ చూడు. నా వల్ల కానిది ఎవడి వల్ల కాదురా, ఎవడి వల్ల కానిది నా వల్ల అవుతుంది. ఎక్కడ్రా తెక్కలోడా? బిల్డప్ప. పాండు వెళ్ళి కొట్టి తీరా. ఈ రోజు కొట్టి తీసినట్టే. కోట్లో మనిషి లేడు, ఇంట్లో చాలా పనులున్నాయి. ఎక్కడికి వెళ్ళుంటాడు ఇతను? అదిగో వస్తున్నాడు, అని అడుగుతాను. మాణిక, ఆయన చూసావంటరా? నేను ఎవరిని అడుగుతానా? మీ ఊరు నాయకుడిని. ఏందక్క కొత్తగా మాట్లాడతావు? పంచాయతీకి వెళ్ళి ఉంటారు. అబ్బా, వీడికి బుర్రలేదనుకుంటా. ఆయన పంచాయతీలు వెలగబెట్టేదంటూ నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే, నువ్వు వెళ్ళరా. అలాగే అక్క. ఈయన ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడికి పోయినా వదిలిపెట్టకూడదు. ఒసే కస్తూరే, నీ మావయ్యని చూసావంటే? మావయ్యని నా కొంగున మూడేసుకున్నాను. ఎంత పొగరే నీకో. మరి మావయ్యని ఏదో ఇబ్బంది పెట్టి ఉంటావు, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటావు. ఒసే, ముందు ఆయన సంగతి తెలిసి తర్వాత నీ సంగతి తెలుస్తానే. ఆయన గారికి ఇది సపోర్ట్. అత్తయ్య నుంచి మావయ్యని ఏదోలాగా కాపాడాలి. మావయ్య, 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 పైకెళ్ళే మావయ్య. ఏ మర్యాద పోతుంది, నాతో పెట్టుకోకు. పోవయ్యా. అయ్యో మావయ్య, సరిగ్గా పంచి కట్టుకో. ఏమన్నావు? ఏంటి మావయ్య, ఊరంతా నేను గౌరవిస్తుంది, ఇక్కడ ఇలాంటి పని చేస్తున్నారు ఏంటి? కస్తూరి, డైలీ తీర్పులు పంచాయతీలు ఉన్నాయి, వారానికి ఒక రోజు ఫ్రెండ్స్ తో సంతోషం ఉంటుంది తప్ప. సంతోషమా? అత్తయ్య మిమ్మల్ని వీధులమ్మట వెతుకుతోంది. ఒక్క నిమిషం అత్తయ్యని తలుచుకుని చూడు. ఇదిగో, ఇంకోసారి తాగొచ్చావో నీ పీక్ కోసి సూప్ పెట్టుకుంటా. తాగుతావా? 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 చెప్పు. ఏమైంది?
స్టాప్ ఇట్. లేవరా లేవరా. ఇక్కడికి నువ్వు బాగుపడడానికే కదరా వచ్చావు. మూతి మీదే మీసం కూడా రాలేదు. చదువు చెప్పే టీచర్నే నీచంగా అంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెల్ని ఇలాగే చూస్తావా? ఈ వయసులోనే ఇలా చండాలమైన బుద్ధి. గెట్ అవుట్ అవుట్. మీరందరూ కంటిన్యూ చేయండి. రే కమల్, ఇలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఆశపడ్డ జీవితం అనుభవించలేమురా. ఒక విషయం చెప్పనా, 10 కళల కంటే అందులో ఒకటైనా నిజం అవ్వాలనుకుంటారు. కానీ నాకు 10 నెరవేరాలన్న అత్యాశ ఉంది. అదే నా పాలసీ. కస్తూరి, ఒసే కస్తూరి, ఏంటమ్మా? టైం అవుతుంది, త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే, బండి ఎక్కువ డ్రాప్ చేస్తాను. அங்காரினியம்மா பூங்காரினியம்மா கண்ணனூரில் வாழ்ந்து வரும் மலையனூரில் கங்காளம்மா மாசாரமாய் உள்ளாய் ஆதிசக்தி நீயே அம்மா அந்தமெல்லாம் காத்திடுவாய் கண்ணனூரில் రా మావయ్య, గుళ్ళోకి నువ్వు వెళ్ళి వెళ్దాం. వస్తాను. బాబు మురళి, నమస్తే బాబు. రండినా, ఏంటో చెప్పండి లేదు అన్నా. బాబు, నేను కలుద్దాం ఇంటికి వద్దా అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీటు అవును విషయమేనా? బాబు. అది నేను మాట్లాడేశానన్నా. కాలేజ్ కరస్పాండెంట్ నాకు బాగా తెలుసు. నేను మాట్లాడేశాను. అంటే దాని గురించి మీరేం దిగులు పడకండి. నేను అన్నాను కదా. మురళి పిల్లడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి. ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి. ఏంటి మావయ్య, లోపలికి వస్తానని చెప్పి రానే లేదు. ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు. మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది బాగుంది, నీకు పని లేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పని లేదు. నువ్వేమంటున్నావు కస్తూరి? ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సర్లే. మా మామయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి. పట్టిందల్లా బంగారం కావాలి. ఏం మంగయ్య, పిల్లోడు గుంట్లో బాగోలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళవా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరు ఉందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం. మన ఊరికి డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఏరా సీను, చెప్పు బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్న ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి? ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుంటది కదా బాబాయ్. నా వల్ల అయింది, నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. నేను సరే వస్తాను, పొలే వస్తానే. అత్తయ్య, అత్తయ్య. కస్తూరి, రండి చిన్న మావయ్య గారు. కాలేజ్కి వెళ్లకుండా ఊరంతా తిరుగుతున్నావా? అలాంటిదేం లేదు, ఈ రోజు లీవు. అవును, నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియడల్లా. 5 ఏళ్ళు నాకంటే చిన్నవాడివే, ఒప్పుకుంటా. కానీ ఎత్తు విషయంలో నాకంటే పొడవేగ్గా. ఆ పైన మట్టి కుండను తీసివ్వు. సరే, కిందకి దిగు, నేను తీసిస్తా. దాన్ని అందుకోరా. ఇది ఏమైంది? జరిగే పని కాదు. నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు తీ. సరే. దీన్ని తీయడానికి ఇంత ప్రయాస. పద వెళ్దాం.
ఒరే పాండు పొద్దున మాంసం కోసం కొట్టుకెళ్తే కొట్టు మూసిందేంటి? అక్కయ్య పక్కూళ్ళో ఒక పెళ్లి అందుకే తెరవలేదు. రేపు తెచ్చేస్తాను. ఇష్టం వచ్చినట్టు సరేనయ్యా, అల్లరి చేయకు. వస్తాను. చూడకుండా పోతుందేంటి? చెప్తున్నాను కదా. దొరికావుగా? ఏం మాట్లాడుకున్నా వస్తున్నా. నాతో కస్తూరి, మాట్లాడు. కస్తూరి, ఏయ్, పిలుస్తున్నాడు. ఏయ్, నిన్నే. ఏయ్, ఆగవే. అసలే మీ ఇంటికి మా ఇంటికి పడదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందుక్కడి నుంచి వెళ్ళు. ఏ, నా మరదల్ని ప్రేమగా పిలవకూడదా? ఎప్పుడో దేనికో మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు. దానికి నన్నేం చేయమంటావు? మీరెవరిని మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు. నీ మెడలో తాళంటూ ఒకటి పడిందంటే అది నేను కట్టేది అవుతుందే. నన్ను ఆపడానికి ఎవడొస్తాడో చూస్తాను. బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే. ఇప్పుడు ఎందుకు మురళి మావిని లాగుతున్నావు? వాడిని ఏమైనా అంటే కోపం పొడుచుకొచ్చుదా? వద్దు. ఇలా చూడు, నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను. నా గుణం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేయాలని తల్లి కూతుళ్ళు అనుకున్నారో ఈకల కోసేసి జైలుకి వెళ్తాను. ఏయ్ చెప్పా రావే. ఓవే పో, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇవిగో కస్తూరి మంచినీళ్ళు. ఏమే వాడు అంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకనే మెదలకుండున్నావు? నన్నేం చేయమంటావి? ఆ బండోడు అనవసరంగా ఎక్కువ వాగాడు. మురళి మాకు చెప్పి వాడి సంగతి అటు ఇటు తేల్చాల్సిందేనే. ఊరుకోండి, అలాంటివి మాట్లాడకండి. అసలే మావయ్య కోపం ఎక్కువ. తనకి గాని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నువ్వేమో అలా అంటున్నావు. అలా చూడు, మావయ్య వస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ. రండి మావయ్య, కూర్చోండి. టీ పెట్టి తీసుకొస్తాను. నాకేం వద్దమ్మా దేవి. ఏం కస్తూరి, రోడ్డు మీద ఆ పాండుగాడు ఏదో వాగాడంట. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? అలాంటిదేం లేదు మావయ్య. నేనే వాడిని నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను. ఏం చేయమంటావు? నువ్వు ఒక మావయ్యవి, తను ఒక మావయ్య. నేనేం చేయగలను? ఇదిగో వస్తున్నాడు చూడండి, వీడు ఒక చిన్న మావయ్య. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికి వెళ్ళానా? కస్తూరి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుందని వచ్చాను. ఇంకేం లేదులే మావయ్య, ఎప్పట్లాగే ట్యూషన్కి వచ్చుంటాడు. అదేనారా? బాగా చదువుకోరా. చూడు కస్తూరి, వాడు గనక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అలాంటిదే ఉండదులే మావయ్య, నువ్వు వెళ్ళిరా. సరే వస్తాను. సీత నేను వెళ్తానే. దేవి నేను వెళ్తాను. ఏంటి చిన్న మావయ్య గారు, మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా? బానే చదువుతున్నాను. చదివితే సరే. మహేష్ గారు నీళ్ళలో పడిపోయాడు. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా త్వరగా రండి, వచ్చి కాపాడండి. త్వరగా రండి. రండి, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా రండి, త్వరగా రండి. మహేష్ నీళ్ళలో పడిపోయాడు, త్వరగా రండి. రండి, ఎవరైనా రండి, కాపాడడానికి రండి. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా రండి. ఏమైందిరా? మహేష్ నీళ్ళలో పడిపోయాడు. అయ్యో, ఎవరో ఒకన్నా నీళ్ళలో దూకాడు. అయ్యో, నిన్నెవరెంత లోతుకు వెళ్ళమన్నారా? ఇప్పుడు చూడు. మీకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. అన్నట్టు మీరు ఊరికి కొత్త? అవును, నేను మీ ఊరికి కొత్తే. ఇక్కడ మురళి ఇల్లు. మురళియా? ఓ, మీరు వడ్డీకి డబ్బు కోసం వచ్చారా? వడ్డీయా? హలో, ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టరా? అయ్యో, సారీ సారీ. పర్వాలేదండి, నేనేం అనుకోను. మురళి గారు మా మావయ్యే. రండి, నేను తీసుకువెళ్తాను. చూడండి, నేను ఒకటి అడుగుతాను, అపార్థం చేసుకోకండి. డాక్టర్ నన్ను చెప్తున్నారు, స్టెథోస్కోప్ లేదు, వైట్ కోట్ కూడా లేదు. మీరొకరు, అవన్నీ ఉంటేనే డాక్టర్ అంటారా ఏంటి? అలాంటిదేం లేదు. సరే వదిలేండి, పదండి వెళ్దాం. ఏమండి, అక్కడ మురళి వడ్డీ అని ఏదో అన్నారు కదా, ఓ అదా? దాని విషయం ఏంటండి? ఏం లేదండి, మా మావయ్య వడ్డీకి డబ్బిస్తుంటాడు. మీరు అలా తీసుకోవడానికి వచ్చుంటారేమో అనుకున్నాను. మీరేం అపార్థం చేసుకోకండి, పదండి వెళ్దాం. ఇదే ఇల్లు. ఉండండి, మావయ్యని పిలుస్తాను. అలాగేనండి. మావయ్య, మావయ్య. ఏమే కస్తూరి, ఏంటి మా వాడి బయట నుంచి ఏలవేత్తనా? ఎవడి పిచ్చాడు? అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. ఈయనే మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. డాక్టరా? సరే సరేలే. నువ్వు అనవసరంగా మాట్లాడక్కర్లేదు, ముందు మావయ్యని పిలు. మురళి,
మురళే వస్తున్నానమ్మా. రా కస్తూరి. ఎవరైనా? మావయ్య, ఈయన మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఓ, డాక్టర్ అరవింద్ రండి. ఎలా ఉన్నారు? ఓకే సార్. ఏంటి ఇలా తడిసిపోయి వచ్చారు? నేను చెప్తాను. అదేం లేదు మావయ్య, ఈయన ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఒకరిని కాపాడారు, అందుకే తడిచారు. ఓ, నేను అలాగా? తర్వాత వివరంగా చెప్తాను. సరే రండి, లోపలికి వచ్చి తల తుడుచుకోండి. అలాగే కస్తూరి, నువ్వు కూడా లోపలికి రా. టవల్ తీసి ఇవ్వు. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఏంటి బాబు 12వ తరగతి చదివేవాడిని ఇప్పుడు డాక్టర్ నువ్వు అంటున్నావు? ఊరుకోమా, నీకేం తెలీదు. పద లోపలికి. బాబు, మా ఊరు నచ్చిందా నీకు? నచ్చిందండి. నమస్తే. నమస్తే. బాగా నచ్చింది. మీరు వెళ్ళమన్నా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. ఏంది బాబు, మేమెందుకు ఊరు నుంచి వెళ్ళమంటాం? మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండొచ్చు. నమస్తే. తర్వాత మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది. అడగండి. అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నదా? తర్వాత మీ తోబుట్టువులు ఎంతమంది ఉన్నారు? నాకు అలా ఎవరూ లేరు సార్. నేను పెరిగింది చదివింది అంతా ఆశ్రమంలోనే. డాక్టర్, ఇక నుంచి అలా మాట్లాడకండి. మీరు ఈ ఊరు మనిషి, అర్థమైందా? అర్థమైందండి. పదండి. ఏమా కస్తూరి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నయ్యకి భోజనం ఇచ్చొస్తున్నాను బాబాయ్. డాక్టర్, ఈ ఊర్లోనే చదువుకున్న అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి. తను చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయాలని ఈ అమ్మాయి కోరిక. కానీ కస్తూరి వాళ్ళ మావయ్య మురళికి ఇష్టం లేదు. ఎందుకండి? బయటకి పనికి పంపించడం అంటే మురళికి బొత్తిగా నచ్చదు. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను. అలాగే. వస్తాను. సరే. రండి బాబు. ఏమే లక్ష్మి, నిన్న దేవి కొంట్లో పడదని గుడి తీసుకెళ్ళావు కదా, ఏమైంది? అవునక్క, తనకేదో దయ్యం పట్టిందని పూజారి గారు చెప్పారక్క. వచ్చే శుక్రవారం వచ్చి తాయితీ కట్టించుకోమన్నారు. పూజారి చెప్పినట్టే చెయ్యి. మరొక ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదా. నాకు అది తలుచుకుంటే భయంగా ఉంది. ఎవరితోనూ చెప్పకక్క. ఛే, లక్ష్మి, ఈ విషయం నేను ఎవరితోనని చెప్తానా? ఈ దేవి త్వరగా రావే. ఇదిగో వస్తున్నానే. ఏందే, ఏదో మాట్లాడాలని పిలిచారు? ఏం మాట్లాడకుండా వస్తున్నారు? సమస్య అంతా నీ వల్లేనే. నేనేం చేశాను? మీ అమ్మ నీకేదో దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాలి అని ఊళ్ళో అంతా చాటింపేస్తుంది. అసలు ఏం జరిగింది? అది కూడా పోయి ఆ పూర్ణమ్మకి వెళ్లి చెప్పిందే. ఊరంతా వెళ్లి డండోరా వేసింది. మీ అమ్మకి బుర్ర పనిచేయదా? మా అమ్మ ఒక తెక్కలదే, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతకు ఏంటి నీ సమస్య? అందరు అమ్మాయిలకు వచ్చే ఆ 3 రోజుల సమస్యనే. నేను ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నా. పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా మా అమ్మ నాకు దెయ్యం పట్టింది, పిచ్చి పట్టిందని ఊర్లో వాళ్ళందరినీ పిలిచి దండోర వేసి మరీ చెప్తుంది. ఒక నిమిషం మీతో ఒంటరిగా మాట్లాడాలి. మీరు వెళ్ళండి, వస్తాను. ఏంటి విషయం చెప్పండి. ఏమండి, మీరు చదువుకున్న వారేగా, మీ ఫ్రెండ్ సమస్య ఏంటో కూడా తెలీదా? తీసుకోండి, ఇదే ఇప్పుడు మీ ఫ్రెండ్కి కావాలి. ఇది వేసుకున్నా కూడా తగ్గకపోతే నన్ను వచ్చి కలవండి. వస్తానండి. రేయ్ కమల్, ఏంటి కస్తూరి? రాస్తున్నావా? అవును, రాస్తున్నా. రాస్తున్నావా? రాస్తున్నా. కస్తూరి, కస్తూరి, రే కమల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునన్నా. కస్తూరి ఎక్కడుంది? లోపలుంది. వెళ్ళి పిలు. కస్తూరి, ఏంట్రా? వచ్చాడు.
లోపలికి రా మావయ్య. పర్వాలేదు, తర్వాత వస్తాను. పద టౌన్ దాకా వెళ్ళొద్దాం. టౌన్ కా? ఎందుకు మావయ్య? ఎందుకో చెప్తేనే వస్తావా? అయ్యయ్యో అలాంటిదే లేదు మావయ్య. అమ్మ బయటికి వెళ్ళింది, ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను. సరే త్వరగా రా. వెళ్దాం మావయ్య. నన్ను తీసుకెళ్ళరా. నువ్వెక్కడికి వస్తావరా? పాప మావయ్య, తన్ని రాని. సరేరా. నువ్వు కిందకి దిగు. ఎందుకురా? దిగు చెప్తాను. అన్న కూర్చున్నట్టు కూర్చో. సరే కూర్చో. కస్తూరి గట్టిగా పట్టుకో. సరే మావయ్య. కస్తూరి ఇక్కడ నీకేం కావాలో తీసుకో. డబ్బుల గురించి ఆలోచించొద్దు. సరే సరేనా? మావయ్య. మావయ్య బాగుందా? నాకు నచ్చింది, బాగుంది. నీకు నచ్చిందరా? బాలేదు. బాగలేదా? మావయ్య ఇది బాగుందా? అదంత బాలేదు. ఏంట్రా? బాలేదు. బాగలేదా? పోన్రా, మీ ఇద్దరికి నేనేం సెలెక్ట్ చేసినా నచ్చడం లేదు. మీరే సెలెక్ట్ చేయండి. కూర్చోరా. అక్క మీరే 10 చీరలు తీసివ్వండి. ఈ కలర్ కాస్త బ్రైట్ గా ఉంది మావయ్య. బాలేదా? ఇది వద్దు మావయ్య. సరే ఇంకో చీర చూడు. ఆ బ్లూ చూడు. ఎలా ఉంది? ఈ రంగు నాకు బానే చాలా ఉంటుంది. బాగుంది. బాగుందా? బాగుంది, నాకు బాగా నచ్చింది. కమల్ నీకు నచ్చిందా? నచ్చలేదు. మావయ్య ఇది నాకు నచ్చింది. నీకు నచ్చిందా? ఓ నచ్చింది. రే కమల్ నీకు నచ్చిందా? వీడొకడు, వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు. నీకు బాగుంది, ఈ చీర తీసుకుందాం. ప్యాక్ చేసివ్వండి. సరే మావయ్య. మావయ్య నువ్వు నాకు చీర కొని పెట్టావు, నాకు కోరిక ఉంది. నీకో షర్ట్ కొని పెట్టనా? నిజంగానా? సరే అక్క ఈయన సైజ్ కో షర్ట్ చూపించు. సరేమ్మా. ఇది బాగుంటుంది. ఇది ఎలా ఉంది మావయ్య? నాకు నచ్చలేదు. షర్ట్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. మావయ్య ఇది నీకు, ఇది డాక్టర్ గారికి. ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు? డాక్టర్ గారికి మనం తప్ప ఇంకెవరూ లేరు కదా మావయ్య. మనమేగా ఆయన్ని చూసుకోవాలి. ఇదిగో బాబు తిను. కమల్, కస్తూరి నేను తొందరగా రమ్మంటుందిరా. ఏంటి బాబు సగం కూడా తెలియదు, ఈలో చెలికి అడుగుతున్నావు. కస్తూరి పేరు చెప్తేనే లోకాన్నే మర్చిపోతావు. ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదు. ఏయ్ త్వరగా రారా. వస్తున్నాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సరే ఎందుకు రమ్మన్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు కడుపు నొప్పో జ్వరం వస్తే నువ్వేం చేస్తావురా? ఇప్పుడేమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో 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 నా బంగారం. వెళ్ళి చూడటమే కాదురా, ఆయనకి ఇది ఇవ్వాలి. ఏం కస్తూరి, మురళి అన్న నీకు చీర కొనిచ్చాడు, నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు, మరి నాకేం లేదా? ముందిది పట్టుకో. మావయ్య ఇక్కడున్నాడు.
డాక్టర్ గారు వద్దు, నువ్వు చిన్న పిల్లోడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇక్కడున్నావు. ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం. తర్వాత నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అడగరా? అడుగుతాను, టైం వచ్చినప్పుడు అడుగుతాను. హలో. రండి కస్తూరి గారు, కూర్చోండి. బాగున్నారా? ఒంట్లో బాలేదా? కమల్ కొంట్లో బాలేదు. నాకేం కాలేదు, నువ్వే కదా వెళ్దామన్నావు. సరే, వచ్చిన విషయం చెప్పండి. నిన్న మురళి మావయ్యతో టౌన్ కు వెళ్ళాను. అలాగే మీకు ఓ షర్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ? ఓపెన్ చేసి చూడండి. వావ్, బాగుంది. నచ్చిందా? నచ్చింది. నేను షర్ట్ గురించి అనడం లేదు. నేను షర్ట్ గురించి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, నేను మీకు ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసి చూడండి. బాగా నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. నేను జిమికల గురించి అడగట్లా. నేను జిమ్కి గురించి అనడం లేదు. కస్తూరి పద వెళ్దాం. కస్తూరి నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్, లేచి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్, నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్? ఇప్పుడు తన్నెందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు. నా చేతుల్లోనే పెరిగాడు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే, నేను వెళ్తాను. కస్తూరి, ఆ కళ ఇలా తీసురా. తీసుకోమ్మా. లక్ష్మి, లక్ష్మి, రా, రా. కూర్చో కూర్చో, వస్తానా. ఏరా సీను, నువ్వు పొలం వెళ్ళలేదా? కూర్చోవదునా. ఏంటి పొద్దుట వచ్చా? ఊరికే వచ్చానమ్మా. ఏమే కోళ్ళ బాగున్నావా? బానే ఉన్నాను అత్తయ్య. చెప్పొద్దునా. ఏం చెప్పమంటావు? ఉన్నట్టుండి నిన్న గుండెలో నొప్పి వచ్చేసి ఏదన్నా అయిపోతుందేమని భయపడ్డాను. దేవుడి దయవల్ల ఏమీ కాలేదు. ఏంటంటే అంటున్నారు? రండి హాస్పిటల్కి. వద్దులే అయ్యా, ఇప్పుడు బాగానే ఉందలే. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా కొడుకును ఒంటరిగా వదిలిపెట్టి పోతానేమని భయం వచ్చేసింది. మురళికి పెళ్లి చూసి చూడాలని నా ఆశ. బయటికి వెళ్ళి పిల్లని ఎతకాలా ఏంటి? నా కోడలు కస్తూరి ఉంది కదా, నువ్వే చెప్పరా సీను. నేనేం చెప్పగలను అత్తయ్య? నాకిష్టమే, కానీ పెళ్లికి చాలా ఖర్చు అవుతుంది కదా. అరే ఖర్చుదే ఉంది సీను, మనలో మనం సర్దుకుపోతే సరి. ఈ సంవత్సరంలో మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. అలాగే అత్తయ్య. ఏంటి లక్ష్మి, నీకు ఇష్టమే కదా? నేనేమంటాను వదినా, నీ మాటే నా మాట కదా. అయితే ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్తాను. వస్తానరా సీను. సరే అత్తయ్య. వస్తానే కోడలు పిల్ల. జాగ్రత్త వదినా. అబ్బా. కస్తూరి, మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎవరైనా చూస్తే ఏం జరుగుతుంది? అదేలా కోప్పడ్డా అందంగా ఉన్నావు, నవ్వినా అందంగా ఉన్నావు. జోక్ చేయకండి అరవింద్, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో నాకు మురళి మావితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం కస్తూరి? ఏం చేద్దాం నన్ను అడిగితే ఎలా? వెంటనే మా ఇంటికి వచ్చి పద్ధతిగా అమ్మాయిని అడగండి. ఏంటి అంత సింపుల్ గా చెప్పేశావు? ఈ ఊర్లో వాళ్ళంతా నా మీద ఎంత గౌరవం పెట్టుకున్నారో తెలుసు కదా కస్తూరి. ఈ ఊరి గురించి నాకేం అవసరం లేదు. వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి. నూసెట్టన కుంకుమ, మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టెలు, ఇవన్నీ మీ వల్లే నాకు కలగాలి. లేదంటే నేను చేస్తాను. పెళ్ళంటే నీకంత తమాషాగా ఉందా? బయటికి తీసుకెళ్లి కాఫీ ఇప్పించినంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇప్పుడే కదా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు.
పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కస్తూరి. ఆలోగా నేనే మీ మామయ్యతో మాట్లాడతాను. మీరు అనుకుంటున్నట్టు మురళి మావయ్యతో మాట్లాడడం అంత తేలిక కాదు. అరవింద్, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. మోసం చేయకండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మురళి మావయ్యతో తాళి కట్టించుకోలేను. కస్తూరి, ఒసే పాపిస్తానా, ఏంటి ఇలా తయారయ్యావు? నిన్ను చంపిన పాపం లేదే. మన కుటుంబ పరువు తీయడానికి పుట్టినట్టున్నావే. పాపిష్టముండా, నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎందుకు ఇలా తయారయ్యావు? ఎందుకు ఇలా తయారయ్యావు? చెప్పు, చెప్పే. మా పరువు తీయడానికి పుట్టినట్టున్నావే నువ్వు. గారాబంగా పెంచానే నిన్ను. మా పరువు తీయడానికి పుట్టినట్టున్నావే. పాపిస్తాడా, పాపి. నువ్వు చేస్తే మా ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. దుర్మార్గురాలా. నీ కోసం అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్పనే? చెప్పవే. మురళిలోని ఎందుకే ఆశలు పెంచావు? నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానే. నాకు మంటతో చెప్తున్నా, నేను సుఖంగా ఉండు, నాశనం అయిపోతావే. పాపిస్తున్నానా, నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? చూడు బాబు, ఇది ఎంత పని చేసిందో. ఏం పని చేసేచ్చిందో నీకు తెలుసా? నాకు తెలుసమ్మా, అంతా వింటూనే ఉన్నాను. చెప్పవే. కొట్టకమ్మా అమ్మా, కొట్టకమ్మా. అయ్యో అయ్యో, ఏంటమ్మా కస్తూరి ఇలా చేసావు? నాన్న మనల్ని వదిలి వెళ్ళాక మురళి మావయ్య కదా మనకు అన్నీను. ఆయన్ని చేసుకోనంటే ఎలాగమ్మా? మావయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మీరే నిర్ణయించుకున్నారు. కానీ మావయ్య అంటే నీకు ఇష్టమేనా అని నన్ను ఒక్కసారైనా మీరు అడిగారా? మావయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అత్తయ్య, అయ్యో పైకిలే కస్తూరి. నీ ఆశలు అడియాసలు చేసిందయ్యా ఈ పాపిష్టి. కస్తూరి, పైకిలే కస్తూరి. నా మాట విను. లే కస్తూరి. నువ్వు నాకు మావయ్య మాత్రమే కాదు, నిన్నొక దైవంలాగా నేను గుండెల్లో పెట్టుకున్నా. నా మాట విను. లే. నన్ను క్షమించు మావయ్య. పర్వాలేదు, చెప్పేది విను. లే కస్తూరి. అత్తయ్య, ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను. ఎప్పుడు కస్తూరి సంతోషమే నా సంతోషం అత్తయ్య. తనకి డాక్టర్ నచ్చినప్పుడు తన సంతోషానికి కాదని నేనెలా పెళ్లి చేసుకోగలను అత్తయ్య? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చే ముహూర్తానికి కస్తూరికి ఆ డాక్టర్కి మన పోలేరమ్మ గుళ్ళో పెళ్లి. అరవింద్, ఊరుకోండి. ఇదంతా కళ. అరవింద్, అరవింద్, ఎలాగో చెంగాలమ్మ దయ వల్ల మన కస్తూరి పెళ్లి బాగా జరిగింది వదినా. అయినా సరే అల్లుని తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది. హే ఊరుకోవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. పిల్లలు పక్క రూములో ఉన్నారు, వాళ్ళు పడుకుని ఉన్నారు, నువ్వు మాట్లాడకుండా ఉండవే. వదినా, కస్తూరి పిలుస్తున్నట్లేదు. అమ్మా! ఏంటమ్మా కస్తూరి? లోపలికి రా అమ్మా. రావదినా, పోయి చూద్దాం.
సరే పద. రా కస్తూరి. అమ్మా ఏమైందే? ఏమైందమ్మా? ఎందుకు ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఏమైంది అల్లుడికి? ఎందుకలా పడుకుని ఉన్నాడు? ఏమైందమ్మా చెప్పమ్మా. ఎందుకమ్మా అల్లుడు అలా ఉన్నాడు? ఏంటమ్మా అందరు కంగారుగా ఉన్నారు? ఉండండి ఉండండి నేను చూస్తాను. ఏంటో చూడత్తా. అమ్మా ప్రాణం పోయిందమ్మా. అయ్యో ఈ కస్తూరి జీవితం ఏంటి ఇలా అయిపోయింది? తనకి ఏం చేస్తుందో. అయ్యయ్యో నా బిడ్డ జీవితం ఏమిలా తయారైంది? అయ్యో ఏమైందో తెలియడం లేదే. నా కూతురు జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? కస్తూరి, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఇక్కడొచ్చి కూర్చున్నావా? నువ్వు భోంచేయలేదని అమ్మ చెప్పింది. ఆకలిగా లేదన్నయ్య. అలా భోంచేయకపోతే అన్ని సర్దుకుపోతాయా? ఒంట్లో ఇబ్బందులు వస్తే? నా వల్ల అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అలా ఎప్పుడు అనకమ్మా. నీకు మేము ఉన్నాం కదా. నువ్వు మునపటి కస్తూరులాగా గలగలని నవ్వుతూ ఉండాలమ్మా. నీ ఇష్టానికి విరుద్ధంగా మీ అన్న ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ పెళ్లి కూడా నీ ఇష్ట ప్రకారమే నేను చేశానమ్మా. కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కల్పించాడు. కానీ ఏది మన చేతుల్లో లేదమ్మా. ఎప్పటిలాగే మనమందరం సంతోషంగా ఉండాలమ్మా. అదే ఈ అన్నయ్య కోరిక. లేదన్నయ్య, మర్చిపోలేకపోతున్నాను. ఏడవకమ్మా, ఏడవకమ్మా. దేవి, మావయ్య ఒకసారి లారా. సరే మావయ్య. ఓసే సీత, మురళి మావయ్య వస్తున్నాడే. అక్క ఎల్లొస్తాను. రామ్మా. ఏంటి దేవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. నువ్వు కస్తూరిని చూసావా? ఏం వెళ్ళి చూస్తాం మావయ్య, మమ్మల్ని చూస్తేనే ఏడుస్తుంది. మా వల్ల కావట్లేదు మావయ్య. మహాలక్ష్మిలా చూశాను కస్తూరిని. ఇప్పుడు తన మొహంలో ఏమాత్రం కళ లేకుండా పోయింది. తనని అలాగే వదిలేయకూడదు దేవి. నువ్వు వెళ్ళి తనతో చెప్పు, ఎప్పటికైనా తన సంతోషమే నా సంతోషం అని. జీవితాంతం తనని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని చెప్పు. సరే మావయ్య, మేము కస్తూరి దగ్గరికి వెళ్తాం. వస్తాం మావయ్య. వస్తాం మావయ్య. రే ముత్తు, ఆ హోటల్లో 2000 ఇవ్వాలి, తీసుకొచ్చావా? ఆయన ఇంట్లో లేవే, అందుకే వచ్చేసాను. రంగా, ఆ పెళ్లింటికి ఎన్ని కిలోలు పంపించావు? 20 కిలోలు పండు. 20యా? రండి సార్. డాక్టర్ హత్య గురించి విచారించాను. అయ్యో సార్, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. కస్తూరిని ఎవరు చేసుకున్నా నరికేస్తానన్నావుట ఊరందరూ అంటున్నారు. మర్యాదగా నిజం చెప్పరా. మురళికి నీకు ఏంట్రా సమస్య? నిజం చెప్పకపోతే లోపలేసి మక్కలు ఎరగదీస్తా. సార్, కస్తూరి నాకు మేనకోడలేదు సార్. ఊరికే ఎగతాళి చేస్తాను. తను నాకు ఇవ్వరని నాకు బాగా తెలుసు సార్. మురళియే కస్తూరిని పెళ్లి చేసుకుంటాడని ఊళ్ళో అందరికీ తెలుసు. ఒకవేళ కస్తూరి దక్కలేదని మురళియే ఏదైనా చేస్తుంటాడు సార్. వాడిని విచారించండి సార్. విషయం ఏంటో బయటపడిపోతుంది. నన్ను నమ్మండి సార్. చూడు పాండు, కేసు ముగిసేంత వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. తాతయ్య, కొట్టికి తీసుకెళ్లి కేక్ కొనిస్తానన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు? కొనిపెడతానమ్మా. అదంతా కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. కావాలి, కొనివ్వు తాతయ్య. వదిలేరా, తాతయ్య. ఉంది గొంతు నొప్పిగా ఉంది. వదిలేయమ్మా, నీకు కొనిపెడతానుగా. మాట నమ్ము. వదిలేమ్మా, వదిలేయమ్మా. ఇప్పుడే వదిలేయమ్మా, ప్రియా, ప్రియా, ఏంటమ్మా ఇది? ఏంటన్నా ఇది? ఏంటి ఆటలు? జరగకూడదు ఏదైనా జరిగితే? రే పాండు, ఊరికే ఆడుకుంటున్నావు, పాడు చేసావు కదరా. ఊరికేనా? చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా? అయ్యో తాతయ్య, నీకు ఏ విషయం తెలియలేదు. దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు. లేదమ్మా, దీనివల్ల ఎవరు చనిపోరమ్మా. అయ్యో తాతయ్య, ఇలాగే డాక్టర్ మావయ్య, మురళి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు.
చూశారన్నా నేను అప్పుడే అనుకున్నాను వాడే హంతకుడని. చిన్నపిల్ల నిజం చెప్పింది కదా, ఇప్పుడేమంటారు? లేదు పాండు, మురళి అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎందుకనరు? నలా మాంసం అమ్ముకునేవాడైతే హంతకుడు, వాడు వడ్డీకి మారిస్తే మంచోడా? అలా కాదు పాండు, ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు. వాడు మంచోడ్లా కనిపించాలనే ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు. ఊరికి సంబంధించి వాడు మంచోడు, అంతే కదా? వీడు చేసిన తప్పుకి పోలీసులు నా దగ్గరకు వచ్చి విచారిస్తున్నారు. నేను దీన్ని ఊరికే వదలనన్నా. పాండు పాండు ఆగరా. తాతయ్య నాకు కేక్ కావాలి. ఏరా రే, మీరే పెళ్లి చేస్తారు, తాళి తెచ్చుతారు, నిందేమో పక్కోడి మీద వేస్తారు. నింద వేయలేదు, నిజమే చెప్తున్నాను. కస్తూరిని ఎవరు పెళ్లి చేసుకున్నా నరుకుతానన్నావుగా, ఈ రోజు నిజం చేసావుగా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ మీదే సందేహంగా ఉందరా? రేయ్, మాటలు అదుపులో ఉంచుకో. లేకపోతే ఏంటి? నేనే నా చెల్లెల జీవితం పాడైపోయిందని బాధతో ఉంటే పుండు మీద కారం చల్లుతావా? ఎరా, నువ్వా బాధలో ఉన్నావు? హంతకుని పక్కనే ఉంచుకుని పంచాయతీలు చేస్తున్నావు. ఎవరిని హంతకుడు అంటున్నావు? మురళిగానేరా. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడుకురా. నీ చెల్లెల్ని ముండమొప్పిగా మూలన కూర్చోబెట్టింది వాడే. ఎట్లా కూర్చావు? చూడు, తప్పుగా మాట్లాడుతున్నాడు, చంపేస్తాడు మావయ్య. చూడకుండా వదలను. ప్రశాంతంగా ఉండవా, ప్రశాంతంగా ఉండు. ఏంట్రా పాండు, పొగరా? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు పరిస్థితి బాలేదు. ఏదో రోజు దొరక్కపోతావా ఏంటి? ఆ రోజు నీ తోలు ఒలిచి నీ కొట్లోనే వేలాడదీస్తాను, చూసుకో. నేనేం చేస్తానో చూడరా. నువ్వు రాసిను, వాడి సంగతి వదిలేయ్. వాడి గురించి పట్టించుకోవద్దు సీను. వాడేదో వాగాడే నువ్వు బాధపడుతూ కూర్చుంటావేంటి? అది కాదు మామయ్య, వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిగా. కస్తూరి జీవితం అలా కావడానికి మనమేగా కారణం. నువ్వేమంటున్నావు? అర్థం కాలేదు. అవును మామయ్య, తనకి నచ్చిన వాడితోనే పెళ్లి చేయమని నువ్వు అనడం వల్ల మీ మాటకి విలువిచ్చి తనకి పెళ్లి చేశాను. ఆ రోజే నువ్వు వద్దని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగా. కస్తూరి ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదనుకున్నాను. అది తప్ప? అంతా తలరాత. మనమేం చేయగలం? మార్చగలం మామయ్య. నువ్వు తలుచుకుంటే విధిరాతనే మార్చగలం. ఏంటి సీను నువ్వనేది? అవును మామయ్య, కస్తూరిని గనక నువ్వు పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మామయ్య. మా అందరి సంతోషం మీ చేతిలోనే ఉంది మావయ్య. సీను, సీను నా మాట విను. పైకి లే సీను, పైకి లే. ఏం చేస్తున్నావు నువ్వు? లే. మా కుటుంబానికి నువ్వే ఏడుస్తావేంటి? పైకి లే మావయ్య. నువ్వే ఒక మంచి సీను, నా మాట విను. చెప్పేది విను. లే. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నా సంగతి అటుంచు. ముందు కస్తూరికి ఇష్టమో కదా అడుగు. దాని గురించి నువ్వు బాధపడకు మావయ్య, అది నేను చూసుకుంటాను. కస్తూరి అక్క, నీకోసం మురళీ మావయ్య గుళ్ళో ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. అయ్యా, నీ జీవితం నాశనం చేసుకుని నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తున్నా కదా. ఎందుకయ్యా మురళి ఇలాంటి పనులు చేస్తున్నా? మురళి, నీ
ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు. లక్ష్మి నన్నేం చేయమంటావు అత్తయ్య? కనీసం ఇలా చేస్తేనైనా ఆ పోలేరమ్మ మనసు కరిగి కస్తూరి జీవితానికి ఓ మంచి దారి చూపిస్తుందని నా ఆశ. మన కస్తూరికి ఒక మంచి జీవితం దక్కాలత్తయ్య. ఏం చేయమంటావయ్యా? దేవి, దేవి, ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండోడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకెళ్ళటమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య. ఇంకా అరవింద్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం తన్ని అనిపిస్తుంది. ఓదార్చిద్దామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా. మీ మీద నమ్మకం ఉంది. అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధలో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా దేవి, ఉంటుంది. పోన్నా. దేవి, ఆగు దేవి. రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదంటున్నా? నిజంగా నాకు తెలియదు సార్. అవును, ఆ మురళి పాండు ఎలాంటి వాళ్ళు? సార్ నిజానికి వాళ్ళిద్దరూ మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసమ్మా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టాగే అండి. ఇలా రా. నేనే అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు. ఏం నిజమన్నా? పెళ్లి జరిగిన రోజు రాత్రి నువ్వే డాక్టర్ గొంతును చంపేశావు. అది నా మనవరాలు చూసింది. ఇప్పటికే నిజం చెప్పు మురళే. ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తానన్నా. ఆ రోజు డాక్టర్ గొంతు నేను నులిమింది నిజమే, కానీ ఎందుకు అలా చేశానో మీకు తెలుసా? ఏంటి డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏమీ లేదంటున్నారు, మొహం అలా వాడిపోయింది. మీకు ఏదైనా లోటు జరిగిందా? కమల్ గురించే. కమల్ గురించా? ఏంటి విషయం? ఈ మధ్య వాడి ప్రవర్తన ఏం బాలేదు. నేను కస్తూరితో ముందే చెప్పాను, కానీ తనే నమ్మలేదు. ఈరోజు కస్తూరి బట్టలు తీసుకుని అదోలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ విషయం ఎవరితో చెప్పాలో తెలియక. డాక్టర్, కస్తూరి మిమ్మల్ని ఇష్టపడిందనే ఒకే ఒక కారణం వల్ల నా ఆశల్ని చంపుకుని మీకిచ్చి పెళ్లి జరిపిస్తే మొదటి రోజే మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా? కమల్ అంటే ఎవరనుకున్నావు? నా ప్రాణం రా. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే జరిగింది. ఏందో అట్టా చెప్పాడు. వాడే మనిషి అయ్యా, చచ్చిపోయేటప్పుడు అట్టాంటి మాట చెప్పి చచ్చాడు. కమలు ఏమీ తెలియని అమాయకుడు కదా, అలాంటి వాడిని పోయి చచ్చా. అందువల్లే డాక్టర్ గొంతు నిలిమాను. నేను ఎవరైనా హత్య చేస్తానా అన్నయ్య? సరే వదిలేవయ్యా, ఇప్పుడు నిజం తెలిసింది కదా. డాక్టర్ ఎలా చచ్చుంటాడు? ఏదో మాట్లాడాలన్నావు కదా మావయ్య. మాట్లాడాలని పిలిచాను. నువ్వు మాట్లాడితే విందామనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడక కస్తూరి. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య? నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు, కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకునే లేదు. నాకే లోటు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య, నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పప్పలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య.
నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకు ఇప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు. జీవితాంతం ఈ మావయ్య నీకు తోడుగా ఉంటాడు. చెప్పు కస్తూరి. మావయ్య, నా మనసులో నీకు దైవస్థానాన్ని ఇచ్చాను. నిన్ను ప్రార్థించగలను, నీతో కలిసి జీవించలేను. క్షమించు మావయ్య. కస్తూరి ఆగు. శాంతమ్మా, శాంతమ్మా. రాక బాగున్నావా? రాక లోపలికి వెళ్దాం. పర్వాలేదు, ఇక్కడే కూర్చుందాం. ఏంటాక ఈ మధ్య అసలు కనపట్టలేదు. కస్తూరి పెళ్ళైపోయాక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజే వస్తున్నానక్క. విషయం తెలియగానే కంగారు పడుతూ వచ్చాను. ఏం చెప్పమంటాం? మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా అది పట్టుదలగా డాక్టర్నే పెళ్లి చేసుకుంటానంది. దాని తల రాత. దానివల్ల మా మనశ్శాంతే పోయింది. అంతా విధి రాతే. తలా ఒక పని పంచుకొని ఈ పెళ్లి పనులన్నీ బాగానే చేశారు. కాలపారని ఆరక ముందే తన జీవితం ఇలా అయిపోయిందేంటి? నీ కొడుకు మురళి దగ్గరుండి అన్నీ చేశాడు. మురళి అన్నం పెట్టమంటావా? వద్దమ్మా, తర్వాత తింటాను. మురళి, ఏంటయ్యా, బాగున్నావా? బాగున్నాను. విషయం తెలిసింది, చాలా బాధపడ్డానయ్యా. ఆ పెళ్లిలో మన మురళి అడావడిగా ఆ డాక్టర్ గురించే పట్టించుకున్నాడు. ఆయనకి పండ్లు ఇవ్వడం ఏంటి, పాలు ఇవ్వడం ఏంటి, నా కొద్దిగా ఇవ్వరా అంటే నీకు ఇవ్వను, డాక్టర్కే ఇస్తాను అన్నాడు. ఆ డాక్టర్ని అంత బాగా చూసుకున్నాడు. ఇదంతా కస్తూరి మీద ఉన్న ప్రేమతో కదా కమల్ చేశాడు. అంతా నాశనం అయిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. అన్నా, రారా. బామ్మతో రమ్మని చెప్పాను. నేనే పిలవమని చెప్పాను. ఏంట్రా కమలిది? నువ్వొక పక్క, కస్తూరి ఒక పక్క బాధపడుతూ కూర్చుంటే ఏంట్రా అర్థం? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక కస్తూరిని ఒంటరిగా ఉండవదలుచుకోలేదురా. నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనేరా నా భార్య. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. తనని సంతోషంగా చూసుకోవడం కంటే నా జీవితంలో ఇంకేం కావాలరా? శ్రీనుతోనూ దేవితోనూ మాట్లాడేశాను రా. నువ్వు వెళ్ళి కస్తూరిని కలిసి నేను చెప్పానని చెప్పు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చెప్తేనే వింటుందిరా. అర్థమైందా? ఏంట్రా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావురా? ఏం ఆలోచించట్లేదన్నా. నేను వెళ్ళి మాట్లాడతాను. కస్తూరి నీదే. తను కుదరదు అన్నా నేను ఒప్పిస్తాను. ఓకేనా అన్నా? అందుకనే నేను రమ్మన్నాను. వస్తాను. సరే అన్నా. అసలు ఎవరిని నీ పనులు చేయమన్నారు? ఇంకెవరు చేస్తారు? అత్తయ్య ఎక్కడా? తలనొప్పని పడుకుంది. సరే ముందు నువ్వులే. ఏ కూర్చోరా. లెగవమంటున్నాను కదా. కూర్చోరా. ఏంట్రా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదు. మురళి అన్న ఉన్నాడే, ఆయన నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పమన్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావని తెలుసుకోకుండా ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నాడో చూసావా? నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. నేను తప్ప నిన్ను ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు కస్తూరి. వద్దు కస్తూరి, మనకింకెవరూ వద్దు. నువ్వు నా మాట వింటావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా. మనం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. ఏమంటావు కస్తూరి?
మీరేం చూస్తున్నారు? నా కస్తూరి పక్కన నించడానికి వీళ్ళు ఎవరికి అర్హత లేదు. రే డాక్టర్, నా కస్తూరి మనసు గెలిచి తన పక్కనే నించున్నావు కదా, ఇప్పుడు నీ గత ఏమైంది చెప్పు. మురళికి చెప్పురా, మురళిగాడికి అర్థమైనా చెప్పు చెప్పు. రే కమల్, ఇక్కడేం చేస్తున్నావురా? నిన్ను ఆ రోజే కస్తూరికి చెప్పాను రా, కానీ తనే నమ్మలేదు. రాస్కల్, ఈ రోజు నిన్నేం చేస్తానో చూడరా. ప్లీజ్ అన్నా, ఏం చేయొద్దన్నా. కస్తూరి అంటే నాకు ప్రాణం అన్నా. తను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక నాకుంటే ఎవరుంటారన్నా చెప్పన్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగలేదన్నా. కస్తూరి నా లోకం అన్నా. తను లేకుండా నేను ఎలా ఉంటానన్నా చెప్పన్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా కస్తూరి తప్పితే నాకు ఇంకెవరూ తెలియదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరిని వదిలేయన్నా. అన్నా ప్లీజ్ అన్నా. లెగవరా, ముందు కళ్ళు తుడుచుకో. వీడు అర్థం కావడం లేదే. వీడిని నమ్మచ్చా? తెల్లవారిని ఈ విషయం ముందు కస్తూరితో చెప్పాలి. పోరా. ఎవరిచ్చి పంపించారు? అక్కే ఇచ్చింది. అక్క? సరే నువ్వు వెళ్ళమ్మా. ఏంటి డాక్టర్ సగం మందుకి ఎంత పంపేశారు? అటువంటిదేం లేదమ్మా, మెడికల్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులోకి మందెక్కించేటప్పుడు కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలితో పాటే మనం ఎవరికైనా ఇంజెక్ట్ చేశామంటే దానివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే డాక్టర్లందరూ ఆ గాలిని బయటికి తీసేసి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా, ఇందులో అంత కాదుందా? నువ్వు చదివిన మెడిసిన్ మిగతా వాళ్ళ ప్రాణం కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం తీస్తుంది. రే డాక్టర్, ఆ మురళిగాడికి ఏం చెప్పినా వింటం లేదురా. రే కమల్, నువ్వేనారా అది? నిన్నేరా వెతుకుతున్నాను.
కస్తూరి కస్తూరి ఊరి పొలిమేర దగ్గర మురళీ కమ్మలు కొట్టుకున్నారు. ఇల్లు ఏందో చూడు. రారా రే కమల్, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళవురా. రారా ఏంటి మావయ్య ఇదంతా? ఎందుకు ఇలా చేసావురా? నీకేమైందిరా? ఏమైంది? ఎందుకు మావయ్యతో మాట్లాడావు? ఎందుకు మావయ్యని కొట్టావు? చెప్పురా, ఎందుకు ఇలా చేసావు? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. మావయ్య, 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 ఏమైంది మావయ్య? ఏమైంది? చెప్పు మావయ్య. వాడు ఏం చేశాడో తెలుసా? డాక్టర్ని చంపింది వీడే. వాడి ప్రవర్తన ఏం బాలేదు. వాడు నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నట్టు అనిపిస్తోంది. చచ్చా, తను అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనం ఇద్దరం ఇలాగే ఉండిపోతాం కస్తూరి. అరవింద్, నీకు ఏం ద్రోహం చేశారా? ఎందుకు ఆయన్ని చంపావురా? చెప్పరా, చెప్పు. రే, నిన్ను తోడబుట్టిన తమ్ముళ్ళ చిన్న పిల్లల్లో చూసుకున్నాను కదరా, కానీ
అన్నయ్యని ఎదిరించి గొడవ పడేంత స్థాయికి వచ్చావా? నన్ను ముట్టుకుని మాట్లాడుతుంటే తప్పుగా భావించలేదురా, కానీ నీ నీచమైన ఆలోచనలతోటి నా చుట్టూ తిరుగుతున్నావని ఎప్పుడేరా నాకు అర్థమయ్యింది. అమ్మా నాన్న దూరమైన వాళ్ళు తప్పుడు దారిలో పోతారని నువ్వు ఇప్పుడు నిరూపించావు కదరా. నువ్వు నా తమ్ముడివని నేను మాటలతో చెప్పలేదురా. ఆ మాటల వెనక నీ మీద ప్రాణం ఉందిరా. దాన్ని వేళ్లతో పెకలించేసావు కదరా. నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు తల్లిలా చూసుకుంటావేమో అనుకున్నాను రా. అలాగే కస్తూరి కూడా అనుకుంది, కానీ తననే తప్పుగా చూసావు కదరా. ఇది నీ తప్పు కాదురా. మంచేదో చెడేదో తెలుసుకోకుండా పాఠాలు చెప్పే టీచర్ని ప్రేమించడం, పెళ్ళైన పక్కింటి ఆడదాన్ని ప్రేమించొచ్చు అనే ఈ సమాజం చేసే తప్పురా. ఇలా తప్పుగా చూస్తుంటే ఆడపిల్లలు ఎలా బతకగలుగుతారా? దీన్ని ఎవరు మగతనం అనర్రా. నీకు కావాల్సింది నా శరీరమే కదా. రారా, వచ్చి తీసుకో రా. రేయ్ ఏమైందిరా? ఎందుకంత పని చేశావు? రేయ్, వీడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. కస్తూరి నిన్ను ఎంత ప్రాణంగా పెంచాడు రా. రేయ్ కదీర్, ఎందుకురా ఇలా చేశావు? రేయ్ కమల్, అయ్యో కమల్, ఎందుకు ఇలా చేసావురా? ఎంత పని చేశావురా? రే, నేనెంత ప్రాణంగా చూసుకున్నాను రా. లేవరా.